ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పార్టీ నేత ఈడుపుగంటి శ్రీనివాసుల మధ్య వార్ నడుస్తోంది. అర్ధరాత్రి ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటి ముందు చింతమనేని హైడ్రామా సృష్టించారు. తన కుటుంబ సభ్యుల పట్ల శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు శ్రీనివాస్ ఇంటిని ముట్టడించేందుకు చింతమనేని అనుచర వర్గం ప్రయత్నించింది. దీంతో శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో చింతమనేనికి ఈడుపుగంటి శ్రీనివాస్ న్యాయవాదిగా వ్యవహరించారు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. దెందులూరు నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ శ్రీనివాస్ తరచూ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే చింతమనేనితో పాటు ఆయన తరపున మాట్లాడే వారిపై ఘాటు విమర్శలు చేశారు. శ్రీనివాస్ తీరు వెనుక వైసీపీ ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పార్టీ నేత ఈడుపుగంటి శ్రీనివాసుల మధ్య వార్ నడుస్తోంది. అర్ధరాత్రి ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటి ముందు చింతమనేని హైడ్రామా సృష్టించారు. తన కుటుంబ సభ్యుల పట్ల శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు శ్రీనివాస్ ఇంటిని ముట్టడించేందుకు చింతమనేని అనుచర వర్గం ప్రయత్నించింది. దీంతో శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో 10 రోజుల క్రితం ఈడ్పుగంటి శ్రీనివాసరావు అని లోగడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశారు. ఆయనకు ఇప్పుడు ఆ పదవి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఒక మీడియా సమావేశం ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని పిలిపించి మీడియా సమావేశాలు నిర్వహించొద్దు, ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచమని చెప్పి నేను పల్లా గారు సూచించడం జరిగింది. అది మొదటగా ఆయనకి సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ ఏం కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చెయ్యొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.